అయితే ఈ ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్న నాయకులు ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి కావాలని వాళ్ళు ప్రత్యేకమైన వినతులు ఇస్తున్నారు. తప్పు లేదు, వాళ్ళు అడగడాన్ని తప్పు పట్టను. వాళ్ళ ప్రాంతానికి యూనివర్సిటీ వస్తే అభివృద్ధి జరుగుతుందని వాళ్ళందరూ ఆశించడాన్ని కూడా నేను ఈరోజు అర్థం చేసుకోగలను. కానీ ఆదిలాబాద్ జిల్లాకు ఈ వేదిక మీద నుంచి నేను ప్రకటన చేస్తున్నా, యూనివర్సిటీ మంజూరు అవుతుంది. బాసర IIITలో యూనివర్సిటీని ప్రారంభించుకుందాం. బాసరకు ఒక ప్రత్యేకత ఉంది, చదువుల తల్లి బాసర మందిరం. కానీ ఈరోజు యూనివర్సిటీని కూడా అక్కడ ప్రారంభించుకొని అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్దాం. ఇన్ఛార్జి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి నేను సూచన చేస్తున్నా, బాసర IIITలోనే యూనివర్సిటీని ప్రారంభించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు, దానికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయండి. ఈ నిర్ణయం జిల్లా ప్రజలందరికీ సంతోషాన్ని ఇస్తుంది. వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలకు మా ప్రాంతానికి రాలేదు అని బాధ ఉండొచ్చు. కానీ మీరందరూ అర్థం చేసుకోండి, ఇది వాయిదాలు పెట్టుకుంటూ పోతే మీ ప్రాంతానికి అభివృద్ధి కాదు. అందుకే ఆదిలాబాద్ యూనివర్సిటీ బాసరలో ప్రారంభించుకుందాం. మీరందరూ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కూడా సహకరించాల్సిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా నిర్మల్ శాసనసభ నియోజకవర్గానికి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని మనం ఈరోజు మంజూరు చేయాలని అనుకుంటున్నాము. తప్పకుండా మీకు ఏటీసీని ఇస్తాం. అదేవిధంగా స్టేడియం గురించి, కొత్త కలెక్టరేట్ కార్యాలయం గురించి, మున్సిపాలిటీకి సంబంధించిన నిధుల గురించి, ఇతర అంశాలు చాలా వాటిని మహేశ్వర్ రెడ్డి గారు ప్రస్తావించారు, మిగతా శాసనసభ్యులు కూడా ప్రస్తావించారు. అందుకే పెద్దలు జూపల్లి కృష్ణారావు గారికి, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా, ఈ సభ అయిపోయిన తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో మీరు ఈ ప్రాంతంలో ఒక 2 రోజులు ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారులతో ఎమ్మెల్యేలతో సమీక్ష చేసి, ఒక రోజు ప్రజాప్రతినిధులతోని సమీక్ష చేయండి. 2వ రోజు అధికారులతోని ఇది సాధ్యాసాధ్యాల మీద చర్చించి సమీక్ష చేసి భూమి అందుబాటులో ఉందా లేదా వాటి వివరాలతో కూడుకున్న నివేదికను మీరు తీసుకొని రాండి. ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాకు కావాల్సిన అభివృద్ధి నిధులను, అభివృద్ధి కోసం అనుమతులను రాబోయే బడ్జెట్ సమావేశాలలో నేను అసెంబ్లీలోనే ఆదిలాబాద్కు సంబంధించిన ప్రజాప్రతినిధులతో ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆదిలాబాద్కు జరగాల్సిన అభివృద్ధి, రావాల్సిన నిధులను ప్రత్యేకంగా మంజూరు చేద్దామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి జూపల్లి కృష్ణారావు గారికి సూచన చేస్తున్నా. మిత్రులారా, ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆదిలాబాద్కు 2.5 లక్షల ఎకరాల నీళ్లు ఇవ్వాల్సి ఉండే. కానీ ఏదో ఆలోచన, లేకపోతే అది స్వార్థమా, లేకపోతే ఆలోచనలో ఉన్న లోపమా నాకు తెలీదు. కానీ 1,10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇంకా 40-50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సింది ఉన్నా ఆదిలాబాదుకు గోదావరి జలాలు రావడానికి సాధ్యం లేదు. అందుకే ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేసినాం, ఆదిలాబాదు రైతాంగానికి నీళ్లు ఇవ్వాలి అంటే తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కట్టాల్సిందే, కట్టి తీరవలసిందే. తుమ్మిడిహెట్టి ప్రాంతంలో ప్రాజెక్టును కట్టి ఆదిలాబాదుకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించిన సర్వేలు జరుగుతున్నాయి, నివేదికలు తయారు అవుతున్నాయి. బడ్జెట్ సమావేశాల లోపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా, ఈ తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టు సంబంధించిన సంపూర్ణమైన నివేదికను తయారు చేయండి. ఆదిలాబాద్ రైతాంగానికి సాగునీరును అందించి ఈ ప్రాంతాన్ని ఆదుకుందాం. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించుకుందాం. మనకు రావాల్సిన నీళ్లను, ప్రతి చుక్కను మనం ఒడిసి పట్టుకుందామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి